నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇక ఈ వీడియోలో మన ధనుష్ గారు డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ గురించి వివరంగా మన స్టైల్లో మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఈ మూవీ గురించి అండ్ ఏం చెప్పాలనుకున్న విషయం గురించి క్లుప్తంగానే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఈ మూవీ గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే, ఆలోచన లేని ప్రేమలు, బాధ్యత లేని స్నేహాలు, వీటి రెండింటినీ కలుపుతున్న విలువలు లేని బతుకులు. ఇదే ఈ సినిమాలో ఈయన చూపించింది. టు బి ఫ్రాంక్, ఈ సినిమా గోలికాయకి గోలీ సోడాకి తేడా తెలియని నిబ్బా నిబ్బిగాళ్ళు, అలాగే వీకెండ్ అయితే వాడ్కా తాగి పడిపోయే మన పబ్బు బ్యాచ్, వీళ్ళకి తప్ప జీవితం మీద బరువు బాధ్యతలు ఉన్నవాడు ఎవ్వడికి నచ్చదు. అలాగే జనరల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ, లేదంటే ఒక మాస్ ఆడియన్స్కి కూడా ఈ మూవీ నచ్చే అవకాశాలు చాలా తక్కువ. మూవీ కామెడీ బాగుంది, ఆ సందర్భోచితంగా ఉంది. ఈ మధ్య జరుగుతున్నది ఇదేనా అంటే మనం ఒకసారి ఎంతలా దిగజారిపోతున్నామో మనమే ఆలోచించుకోవాలి అని ఒకసారి తట్టి లేపినట్టే అనిపించింది. మన స్టైల్లో చెప్పుకోవాలంటే కథాబేజం కథ ఒకే కోవలోకి వస్తే ఏంటంటే, తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి, తన కళ్ళ ముందు పెళ్లి జరుగుతుంటే ప్రేమించిన అబ్బాయి చూసి తట్టుకోగలడా లేడా, లేదా ఏం చేశాడు అనే కథాబేజంతోనే ముందుకు సాగింది. ఇక స్క్రీన్ ప్లే బాగుంది, కథనం బాగుంది, చాలా నీట్గా అలా ఫ్లోలో అలా ఆహ్లాదంగా సాగిపోయింది, బాగానే ఉంది. ఇక అభినయానికి వస్తే కొత్త అబ్బాయి పర్లేదు, అండ్ ప్రియా వారియర్ ఏదో ఉందా లేదా అన్నట్టే ఉన్నారు. మిగతా ఆర్టిస్టులు అందరూ, ఈ మధ్యలో పింక్ షర్ట్ వేసుకుని ఉంచున్నాడు చూసారు, అబ్బాయి పేరు తెలియదు కానీ కామెడీ అయితే ఇరగదీశాడు. మిగతా అమ్మాయిలు అండ్ మనకి ఇప్పుడు క్రింజ్ కామెడీలు అంటారు చూసారా, అలా ఇప్పుడు ఈ కామెడీ నాకైతే క్రింజ్ అనిపించింది కొంచెం. మరి అది జనరేషన్ గ్యాప్ ఏంటో నాకైతే తెలియకపోవచ్చు కానీ, బట్ అంతగా పర్లేదు, కామెడీ ఓ రకంగా కామెడీ బాగుంది. ఇంకా దాని నుంచి కామెంట్ చేయడానికి ఏం లేదు. ఇంకా అభినయాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ ధనుష్ గారు తెలుసుకుని పెడితే బాగుంటుంది. అండ్ ఏంటంటే ఒక డైలాగ్ పెట్టారు, 2 మనసులు కలగకపోతే అది తాళి అనేది ఒక తాడు తప్ప ఏమీ కాదని. అసలు తాళి గురించి కానీ, తాళి ప్రత్యేకత కానీ, లేదా తాళి విలువ కానీ తెలుసుకుని అలాంటి డైలాగులు పెడితే బాగుంటుంది. అఫ్కోర్స్ అక్కడ జరిగిందే, అక్కడ అంతే నేను చెప్పినట్టు విలువలు లేని పెళ్ళిళ్ళు, విలువలు లేని మనుషులు అని చెప్పాను కదా. సో వాళ్ళకే విలువ లేనప్పుడు ఇంకా వాళ్ళు విలువలు ఏమిస్తారు? అదే జరిగింది ఇక్కడ. కొంచెం ఇలాంటి సినిమాలు రావాలా వద్దా అంటే, ఇది ఒక భారతీయ సంస్కృతి ఉన్న సినిమా అయితే కాదు, అదైతే పక్క. ఇదేదో అరువు సినిమాలాగా ఉంది. ఇది ఎలాగా అరువు తెచ్చుకున్న అరవన్ సినిమా, డబ్బింగ్ సినిమా కాబట్టి. బట్ నాకైతే ఇది ఒక అరువు తెచ్చుకున్న సినిమా కింద అనిపించింది తప్ప కథ అయితే మంది కాదు. బట్ మన సమాజం రోజుకి ఇలాగే దిగజారుతుంది కాబట్టి ఇలాంటి ముందు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందేమో చూసుకోండి. ఇది ఒక మనకి మేలుకొలుపుగా ఉండి ఒకసారి ఈ సినిమా చూసి ఎలా చేయకుండా ఉండాలో ఒక ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.